సమగ్రమైనటువంటి శిక్షణ అనేటువంటిది ఇస్తున్నారు అంటే అది ఇక్కడ ఉత్తేజ్ చేసినటువంటి మయూకా స్కూల్లో జరుగుతుంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నారంటే నటన పరంగానే కాకుండా అన్ని విధాలుగా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ విండో టు సీ ద వరల్డ్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, టు సీ ద వరల్డ్ ఆఫ్ సినిమా. సినిమా ప్రపంచం అనేటువంటిది ఎలా ఉంటుంది, దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ఏంటనేటువంటి చూడటానికి ఉపయోగించేటువంటి ఒక కిటికీలాగా దీన్ని తీర్చిదిద్దినటువంటి ఉత్తేజం నేను ప్రతిసారి అభినందిస్తుంటాను. ఎన్నో విజయాలు సాధించినటువంటి గొప్ప దర్శకులు శివనాగేశ్వరరావు గారు వారు ఇక్కడికి రావడం రియల్లీ ఇట్స్ గ్రేట్ థింగ్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్ టు శివనాగేశ్వరరావు గారు. అలాగే బాలీవుడ్ నుంచి వచ్చిన యంగ్ హీరో ఉన్నట్టుంటారు తప్ప డైరెక్టర్ లాగా ఉన్నాడు ఆయన. వెరీ స్మార్ట్ డైరెక్టర్. అందుట్లో మా గుంటూరు అంత క్లాస్గా ఉంటాడు తను. బట్ తాను తీసినటువంటి మాస్ సినిమాలు వాటి డెప్త్, చేసినటువంటి స్టార్స్, ఎలాంటి స్టార్స్, ఆల్ టాప్ స్టార్స్. ఈరోజు చిరంజీవి గారితో సినిమా తీయబోతున్నాం. మిగతా అందరితోటి అంత టాప్ లెవెల్లో ఒక జర్నీ అనేటువంటిది ఇంత చిన్న వయసులో కంటిన్యూ చేయడం అనేది రియల్ ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. నేను ఒకటే మొదటి నుంచి చెప్తున్నాను, యాంబియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ స్కూల్కి వెళ్తున్నామంటే అక్కడ స్కూల్కి సంబంధించిన యాంబియన్స్ ఉండాలి. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటే ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన యాంబియన్స్ ఉండాలి. ఇది చిన్న లిమిటెడ్ స్థలం. ఈ స్థలాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఈ ఫోటోలు కానీ, వ్యక్తులు కానీ, వాళ్ళ ప్రాముఖ్యతను కానీ చెప్పుకునేటువంటి కానీ ఏవో 4 ఫోటోలు పడేసి, 4 పోస్టర్లు పడేసి ఇచ్చేయటం కాదు. దీన్ని తీర్చిదిద్దిన విధానమే ఉత్తేజ్ యొక్క టేస్ట్కి కానీ, ఉత్తేజ్కి ఈ రంగం ఈ దీంట్లో ఉన్నటువంటి అనుభవానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ఆ విధంగా మయూకాని ఎవ్రీ ఆస్పెక్ట్లో హీఈస్ మేకింగ్ ఇట్ ఏ ఇన్స్టిట్యూట్. నేను మొన్న కూడా తనకు కూడా చెప్పాను, ఒకప్పుడు కొంతమంది పేరు కొన్నిటికి బ్రాండెడ్ అయిపోతుంది. ఆ బ్రాండ్ అంతే. గ్రేట్ స్టార్ డమ్ అంటే ఒక చిరంజీవి గారిని మనం చెప్పుకుంటాం. అలాగే డైరెక్టర్స్ అనుకుంటే ఒక దాసరి నారాయణరావు గారిని చెప్పుకుంటాం. ఆ విధంగా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇట్ మస్ట్ బి బ్రాండెడ్ దట్ ఉత్తేజ్. ఆ ఉత్తేజ్ అనేటువంటిది మయూకా అనేటువంటిది బ్రాండ్ అవ్వాలి. ఆ స్థాయికి మయూకా అనేటువంటి అతి త్వరలో ఎదిగింది ఆల్రెడీ. ఈ రోజున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సిటీలో ఏమున్నాయి, ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, 2 రాష్ట్రాల్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ అనగానే దానికి ఒక సినిమగా మయూకా అనేటువంటిది ఎదగాలనేటువంటిది. ఎవరి దగ్గర చదివావు, ఏ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యామంటే మయూకాలు అని చెప్పడానికి ఒక ప్రెస్టీజ్గా, ఒక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యే స్థాయికి ఇన్స్టిట్యూట్ ఎదగాలని చెప్పేసి ఆ లక్ష్యంతో తను కృషి చేస్తున్నాడు. అలాగే ఈ లక్ష్య సాధనలో తనకు అడుగడుగున అండగా ఉంటుంది మా చెల్లి పద్మ. తర్వాత ఉత్తేజ్ గురించి చెప్పాలంటే, రావు గారిలో అనే సినిమాకి నేను కో డైరెక్టర్ అయితే తను నా తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి నాకు తనలో ఉన్న టాలెంట్ తెలుసు. ఇంకొక మాట చెప్తాను, చిన్నప్పుడు మనం గోరు ముద్దలు తింటూ ఏదైతే నేర్చుకున్నామో జీవితాంతం గుర్తుంటాయి. ఇక్కడ మీకు ఆ అవకాశం ఉంది. ఏంటంటే పద్మ తను స్వయంగా వండి మీకు అన్నం పెడుతూ నటన తాలూకు శిక్షణ నేర్పుతున్నారు. అది చాలా చాలా ప్రత్యేకమైన విషయం. మీరు ఎన్ని లక్షలు కట్టి వెళ్ళినా కూడా ఆ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ప్రేమ ఉండదు. నేను ఇందాక పద్మకు చెప్పాను, పద్మ ఈ టీటీఐలను పట్టుకోవడానికి, టికెట్ ట్రావెలర్స్ని పట్టుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తారు. అలా నేను ఇటు వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి భోజనం చేస్తాను. నువ్వు నీ చేతి వంట తిన్న తర్వాత నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ వచ్చి నేను చెప్తాను దాని గురించి అని చెప్పాను. అందుకని మీరందరూ చాలా అదృష్టవంతులు. ఇప్పుడు వెళ్ళిపోతున్న వారికి శుభాకాంక్షలు, వస్తున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మయూకా ప్రాక్టీస్ అద్భుతంగా ముందుకు వెళ్ళాలని నేను అనుకోవట్లా. దీంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు అద్భుతంగా ఉంటే చాలు, ఇది ఆటోమేటిక్గా అద్భుతం అవుతుందని అనుకుంటున్నాను. వెల్కమ్ యూ ఆల్. థర్డ్ బ్యాచ్ గ్యాంగ్ అందరికి హాయ్. న్యూ బ్యాచ్. ఫస్ట్ ఇక్కడ గురించి చెప్పాలి. ప్రభన్న తెలుసు అందరికీ. ఇంట్లో ఏం జరిగినా, ఎనీ ఎమోషన్, ఎనీథింగ్, ఎనీ ప్రాబ్లం, ఎనీ హ్యాపీనెస్ షేర్ చేసుకునే ఒకే ఒక వ్యక్తి. ప్లస్ మయూకా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పటి వరకు అయినా సరే తన చేతుల మీదుగానే జరుగుద్ది. కమిట్ చేశాను స్టేజ్ మీద. ప్రభు వచ్చాడంటే ఎలాంటి ప్రశ్న వేస్తాడు, ఎలాంటి క్వశ్చన్ వేస్తాడు అంటే జర్నలిజం వేరు, రిపోర్టింగ్ వేరు. చిక్కడపల్లిలో మర్డర్ జరిగింది, రిపోర్టర్.
బట్ ఆ మర్డర్ ఎందుకు జరిగింది, దాని సబ్టెక్స్ట్ ఏంటి, దాని వెనక ఏంటి, వచ్చి కూర్చున్నాడు అంటే ప్రభు వచ్చాడా అని డైరెక్టరు ప్రొడ్యూసర్ కూడా సమాధానం ఏం చెప్పాలి అని అంత జర్నలిజం అంతా అది. అందుకే అంత గౌరవం తనకి. దాసనారాయణరావు గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి, ఒక 40 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి. అన్నయ్య నాకు ఇలా ఎప్పుడు నన్ను వెన్నంటి ఉండడం చాలా థ్యాంక్స్ అన్నయ్య. శివనాగేశ్వరరావు గారు నాకు తండ్రి, నాకు అన్న, నాకు గురువు. నేను అక్షరాలు నేర్చుకుంది అక్కడ, ఒక సిన్సియారిటీ నేర్చుకుంది అక్కడ, ఒక డిసిప్లిన్ నేర్చుకుంది అక్కడ, అండ్ ఒక వృత్తి పట్ల ఒక నిబద్ధత నేర్చుకుంది అక్కడ, డబ్బింగ్ ఇలా చెప్పించాలనేది నేర్చుకున్నది అక్కడ, షూటింగ్లో ఇలా ఉండాలి అనేది నేర్చుకున్నది అక్కడ, స్కెడ్యూల్ ఇలా రాయాలి, సీన్ ఇలా రాయాలి, సాంగ్ పంచ్ నోట్స్ ఇలా రాయాలి అన్నది నేర్చుకున్నది అక్కడ. ఇప్పుడు మేమందరం ఇప్పుడు ఈవెన్ బాబీ కూడా స్పాట్లో తయారు చేయాల్సి వస్తుంది యాక్టర్ని. వాడు ఏదో కమిట్ అవుతాడు గ్యాంగ్లో, కమిట్ అయిన తర్వాత వాడు బాగున్నాడు, ఆ డైలాగ్ అక్కడ ఇచ్చేసి ఆ డైలాగ్ అబ్బాయికి ఇవ్వండి అంటారు డైరెక్టర్స్. వాడు పాపం వాడికి ఏమీ తెలియదు, స్పాట్లో తయారు చేయాలి. 2 minutesలో డైరెక్టర్ గారు బ్లాక్ పెట్టేస్తుంటారు, లెన్స్ అని మాట్లాడుతుంటారు, 2 minutesలో రెడీ చేయాలి, ఇన్స్టెంట్గా రెడీ చేయాలి ఒక యాక్టర్ని. ఆ రెడీ చేసే విధానం ఈరోజు మయూఖ పెట్టడానికి నాకు నేపథ్యం అయింది. ఇక మా డార్లింగ్ అంటే ఒక కిక్ వస్తుంది, కొందరిని చూస్తే గౌరవం వస్తుంది, కొందరిని చూస్తే ప్రేమ వస్తుంది, కొందరిని చూస్తే ఇంకేదో వస్తుంది, కొందరిని చూస్తే కిక్ వస్తుంది. అలా స్క్రీన్ మీద హీరోల్లో కొందరు కిక్ వచ్చే ఎన్టీఆర్ కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, కొందరు అలా అలా స్క్రీన్ మీద అవుట్ ఆఫ్ స్క్రీన్ ఒక కిక్ వచ్చే హీరో రవితేజ. ఎప్పుడు చూసినా 100 వాట్స్లో వెళ్తూ ఉంటాడు. స్క్రీన్ మీద రవితేజ ఎలా ఉంటాడో బిహైండ్ ద స్క్రీన్ బాబీ ఎలా ఉంటాడు. 100 watts అనమాట, 1000 watts. ఎప్పుడు నిల్చోడు అంటే కొందరు చూస్తే ఈ మానిటర్స్ వచ్చిన తర్వాత యాక్చువల్గా యాక్టర్కి డైరెక్టర్కి ఒక టచ్ ఈస్ ద మోస్ట్ కమ్యూనికేషన్ ఇన్ ద వరల్డ్. టచ్ లేకపోతే ఇప్పుడు ఎరా బాగున్నావు అనడానుకున్నావు, ఎరా బాగున్నావా అనడానుకున్న తేడా ఉంటుంది. డైరెక్టర్స్ వచ్చి యాక్టర్కి షార్ట్ చెప్పేవాడు. ఈ మానిటర్స్ వచ్చాక కొంచెం అక్కడే ఉండి కొంచెం డార్లింగ్ కొంచెం అని. బట్ డార్లింగ్ చిన్న షాట్ అయినా సరే యాక్టర్ దగ్గరకు వస్తారు. అది ఎంత నచ్చేస్తుంది అంటే కిక్ వస్తుంది. అంటే అక్కడి నుంచి చెప్పేయచ్చు మైక్లో, బట్ తను వస్తాడు యాక్టర్ దగ్గరికి, వచ్చి చెప్తాడు. అందుకే కొందరి ప్రయాణం ఇలా ఉంటుంది, శిఖరం. బట్ అతని శిఖరాగ్ర ప్రయాణం బాబీది. శిఖరాగ్ర ప్రయాణం అంటే కొండ ఎక్కడం కాదు, హెలికాప్టర్లో గుంటూరు నుంచి చాపర్లో స్టార్ట్ అయ్యి ఒక శిఖరం ఎదిగాడు పవర్, అక్కడి నుంచి ఇంకొక శిఖరం ఎదిగాడు సర్దార్ గబ్బర్ సింగ్, అక్కడి నుంచి ఇలా లవకుశ జైలవకుశ, అక్కడి నుంచి వెంకిమామ. అంటే శిఖరం టు శిఖరం చాపర్ తీసుకెళ్తుంది. తర్వాత నెక్స్ట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నాడు, ల్యాండింగ్ ఆన్ ఆ చాపర్, అది గుంటూరు నుంచి బయలుదేరిన చాపరు నెక్స్ట్ ఎవరెస్ట్. అది శిఖరాగ్ర ప్రయాణం. ఇప్పుడు ప్రయాణము ఎంత కష్టం అంటే ఒకటి ఇట్లా అయితే చాలా కష్టం, కానీ ఆ శిఖరాగ్ర ప్రయాణాన్ని మెయింటైన్ చేయడం, దానికి టాలెంట్, డెడికేషన్ అండ్ మన ఇండస్ట్రీలో కావాల్సింది స్పీడ్ అండ్ క్రియేటివిటీ. నేను అద్భుతంగా చేస్తానని 10 రోజుల తర్వాత చేసిన వేస్టే, నేను ఇప్పుడే చేస్తానని చేసి చెత్త చేసిన వేస్టే. స్పీడ్ అండ్ క్రియేటివిటీ ప్యారలల్గా ఉండాలి, ఇలా నడవాలి. అలా ఉంది కాబట్టి అంత విపరీతమైన మంచి అది ప్రొఫెషనలిజం అన్ని ఇన్ని కలగలిసాయి కాబట్టి ఆ ప్రయాణం. అందుకే తనని పిలుచుకున్నాను. పొద్దున్న జగ్గుకి ఇక ఆ పేరు నేను చెప్పకపోతే నేను ఇదవుతాను. నా వెనక ఉన్న మోరల్ సపోర్ట్, నా బ్యాక్ బోన్, నా లవ్, నా గైడ్, నా ఎవ్రీథింగ్ ఈజ్ పూరి జగన్. డార్లింగ్ నీకెందుకు డార్లింగ్ నువ్వు మైకా స్టార్ట్, ఎందుకంటే ఆకాశం ట్రైన్ చేశాను, ఆ తర్వాత వాళ్ళ హీరోయిన్స్ ట్రైన్ చేశాను, తమ్ముడు శ్రీధరు నేను కలిసి అక్కడ 3-4 హీరోయిన్ ట్రైన్ చేశాము. సో తనకు ధైర్యం ఉంది, దీన్ని ఒక పెద్ద స్థాయికి, ఒక అకాడమిక్ రేంజ్కి, పెద్ద బిల్డింగ్లోకి మారుద్దాం, నీకెందుకు నేను ఉన్నాను కదా అన్నాడు. పొద్దున పెడితే మయూఖ విల్ రాక్ మోర్ అండ్ మోర్ డార్లింగ్ అని పెట్టి, డార్లింగ్ వెన్ యూ కమ్ టు ముంబై విల్ టేక్ యూ పృథ్వీ థియేటర్, యూ లవ్ ఇట్, మయూఖ విల్ బికమ్ లైక్ దట్, పృథ్వీ థియేటర్ లాగా అని మెసేజ్ పెట్టాడు. సో డార్లింగ్ నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎనీ ఎమోషన్ ఇస్ ప్లస్ డార్లింగ్కి చార్మి గారికి బెస్ట్ బడ్డీ బాబీ.
అందరిలో ఒక బార్న్ ఆర్టిస్ట్ ఉంటాడు. ఆ బార్న్ ఆర్టిస్ట్ని బయటకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది. మేము ఇన్స్టిట్యూట్ చదివాము, ఇక్కడ చేసాము, మాకు ఎవరు ఛాన్సులు ఇవ్వలేదు అనేటువంటి ఒక బ్లేమ్ అనేటువంటిది ఎవరు తీసుకోవడానికి, దానికి ఎవరు ప్రిపేర్ అవ్వకూడదు. బయటికి వెళ్ళిన తర్వాత ఫార్చ్యూన్ ప్లస్ టాలెంట్ ఫ్రమ్ సో మెనీ అదర్స్ ఇవి ఆధారపడి ఉంటాయి. సో ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇట్ కెన్ రిఫైన్ యూ, బట్ ఇట్ కాంట్ మేక్ యూ ఎనీ ప్రామిసెస్. ఆ ఇదిలో ఎవరు ఉండద్దు అనేటువంటిది ఐ వాంట్. అలాగే శ్రీధర్ దీక్షితులు గారు అబ్బాయి, అలాగే ఇన్స్టిట్యూట్లో కోచ్గా, ఫ్యాకల్టీగా హీఈస్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీసెస్. ఐ రిక్వెస్ట్ శ్రీధర్ టు సేవ్ యూ. ఎనీబడి కెన్ యాక్టర్స్, ఎవరైనా నటులు అవ్వచ్చు. కాకపోతే గివ్ అండ్ టైం, మనకు ఉన్న 2 monthsలో మీరు నటులుగా తీర్చిదిద్దడం కోసం మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ అది చేసాం. మా కొటేషన్ ఉంటుంది, మీకు మీరు మర్చిపోయి ఉండొచ్చు ప్రాస్పెక్టస్లో. యాక్టింగ్ ఈజ్ నాట్ మెర్లీ ఎ బూన్, ఇట్ ఈస్ సింథసిస్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. నిజంగా మీలో హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉంటే మీరు అందరూ యాక్టర్లు అవ్వచ్చు. మయూఖ ఈజ్ అ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ఈచ్ బ్యాచ్ టు బ్యాచ్. అందుకే సక్సెస్ ఆఫ్ మయూఖ ఏంటి అని అంటే, స్టూడెంట్లను మేము అబ్జర్వ్ చేసి వాళ్ళకి భాషలో తేడా ఉండొచ్చు, వాళ్ళ వాక్లో కానీ మిగతా ఉన్న వాటిలో అన్నిటినీ వెరీ కీన్గా అబ్జర్వ్ చేసి మా సక్సెస్ఫుల్ జర్నీ ఇప్పటికే 8th బ్యాచ్కి వచ్చింది.